ఆకులో చిలక ఈ అలంకారం మన దేశంలో చాలా ముఖ్యమైనది. నేటి తరానికైతే తెలియదు. రాముల వారి పెళ్లి అంటే సీతమ్మకి చిలుకల తోరణాలు కట్టాల్సిందే. పెళ్లి మండపాన్ని ఆకుల చిలుకలతో అలంకరించాల్సిందే. ఇంటిలో పెళ్ళంటే పెళ్లి పందిరి చిలుకల తోరణం వేలాడాల్సిందే. లేత కొబ్బరి ఆకులతో చేసే ఈ చిలుకల తోరణం మండపానికి పెళ్లి కళ తెస్తుంది. రామాయణంలో కూడా శ్రీరామ కళ్యాణ ఘట్టంలో ఈ చిలుకల తోరణాల ప్రస్తావన ఉంది. యుగాలు గడిచినా సంప్రదాయవాదులు ఇప్పటికీ ఈ కొబ్బరి ఆకులతో చేసే తోరణాలు కట్టకుండా శుభకార్యం మొదలు కాదు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాల్లో ఈ చిలుకల తోరణాలు లేకుండా పెళ్లి కానీ మరే ఇతర శుభకార్యం కానీ జరగదు. ఇంత ముఖ్యమైన చిలుకల తోరణాలు చేసే కార్మికుల నైపుణ్యం కూడా అమోఘమే. వీటికి ఎంతో నైపుణ్యం అవసరం. ఒక పూటలో 1000 చిలుకల తోరణాలు చేయగల సమర్థులు ఈ కళాకారులు. Thank you.